నమస్తే వెల్కమ్ టు 4 Sides టీవీ ప్రైమ్ న్యూస్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు తెర కాల్పుల విరమణకు భారత్ పాక్ అంగీకారం కాల్పుల విరమణపై స్పందించిన ట్రంప్ ఇరు దేశాలకు నా అభినందనలు అంటూ ట్వీట్ పాకిస్తాన్కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదు భారత్ కోసమే ప్రాణాలు అర్పిస్తామన్న ఓవైసీ భారత్ పాకిస్తాన్ యుద్ధంలో మురళీ నాయక్ మృతి రేపు కల్లితాండాలో ఘనంగా అంత్యక్రియలు గత కొన్ని రోజులుగా భారత్ పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడింది కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది ఇదే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు భారత్ పాక్లు కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయని ఆయన తెలిపారు ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని ప్రకటించారు అలాగే దీనిపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఎక్స్ వేదికగా స్పందించారు కాల్పుల విరమణ సైనిక చర్యలను నిలిపివేయడంపై భారత్ పాక్ ఈ రోజు అవగాహనకు వచ్చాయన్నారు ఉగ్రవాదం విషయంలో మాత్రం భారత్ తన రాజీలేని వైఖరిని కొనసాగిస్తుందని పేర్కొన్నారు I have a very brief statement to make. Following that, as you know, there will be a briefing by my colleagues from the military. The Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. గత కొన్ని రోజులుగా భారత్ పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడింది కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది ఇదే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు భారత్ పాక్లు కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయని ఆయన తెలిపారు ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని ప్రకటించారు అలాగే దీనిపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఎక్స్ వేదికగా స్పందించారు కాల్పుల విరమణ సైనిక చర్యలను నిలిపివేయడంపై భారత్ పాక్ ఈ రోజు అవగాహనకు వచ్చాయన్నారు ఉగ్రవాదం విషయంలో మాత్రం భారత్ తన రాజీలేని వైఖరిని కొనసాగిస్తుందని పేర్కొన్నారు Brief statement to make. Following that, as you know, there will be a briefing by my colleagues from the military. The Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again
on the 12th of May at 1200 hours. Thank you. కాల్పుల విరమణ తర్వాత కీలక భేటీలు నిర్వహించారు. ప్రధాని మోదీతో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ సమావేశమయ్యారు. ప్రస్తుత పరిణామాలను ప్రధానికి దోవల్ వివరించారు. ఇక ఈ నెల 12 నుంచి ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నట్లు సమాచారం. అయితే చర్చల్లో పాక్పై భారత ఆంక్షలు కొనసాగనున్నాయి. సింధు జలాల ఒప్పందం నిలిపివేతపై చర్చల తర్వాత ఆంక్షలపై నిర్ణయం భారత్ తీసుకోనుంది. భారత్ పాక్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని పేర్కొన్నారు. ఈ మేరకు తన ట్వీట్లో తెలిపారు. తక్షణమే కాల్పుల విరమణ చేపట్టేందుకు భారత్ పాక్ ఇరు దేశాలకు ధన్యవాదాలు అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటన అనంతరం అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా ఎక్స్లో ఇదే విధమైన పోస్ట్ చేస్తూ కాల్పుల విరమణను ధృవీకరించారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ మేరకు భారత్ పాక్ యుద్ధంపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని తెలిపారు. కాల్పుల విరమణపై కేంద్ర మంత్రి జయశంకర్ స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో స్పందించి కీలక ప్రకటన చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పులు సైనిక చర్యలను నిలిపివేసే విషయంలో పరస్పర అవగాహనకు వచ్చాయని ట్వీట్లో పేర్కొన్నారు. అయితే ఈ నెల 12వ తేదీన భారత్ పాక్ మధ్య ప్రత్యక్ష చర్చలు ఉంటాయని, ప్రత్యక్ష చర్చల తర్వాతే కాల్పుల విరమణపై ఇరు దేశాలు నిర్ణయం తీసుకుంటాయని అన్నారు. అయితే ఉగ్రవాదంపై భారత వైఖరి ఎప్పటిలాగే ఉంటుందని అన్నారు.
ఇప్పటికే వరుస కేసులను ఎదుర్కొంటున్న మాజీ మంత్రి వైసీపీ కీలక నేత విడుదల రజనీకి మరో షాక్ తగిలింది. ఆమె ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె కారు ఆపి శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి కారులో ఉన్న శ్రీకాంత్ను తీసుకెళ్లడానికి పోలీసులు యత్నించారు. దీంతో పోలీసులకు విడుదల రజనీకి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు నాదెండ్ల పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇప్పటికే వరుస కేసులను ఎదుర్కొంటున్న మాజీ మంత్రి వైసీపీ కీలక నేత విడుదల రజనీకి మరో షాక్ తగిలింది. ఆమె ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె కారు ఆపి శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి కారులో ఉన్న శ్రీకాంత్ను తీసుకెళ్లడానికి పోలీసులు యత్నించారు. దీంతో పోలీసులకు విడుదల రజనీకి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు నాదెండ్ల పోలీస్ స్టేషన్కు తరలించారు. గత కొన్ని రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలతో వేడెక్కిపోయిన వాతావరణం చల్లబడేలా అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరినట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో కాల్పుల విరమణ ఒప్పందం గురించి భారత అధికారులు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా కల్నల్ సోఫియా ఖురేషీ సీజ్ ఫైర్ గురించి మాట్లాడారు. భారత్లో మత సామరస్యం దెబ్బతినేలా పాక్ అసత్య ప్రచారం చేసిందని ఆమె అన్నారు. As the Foreign Secretary had said, you're aware there's an understanding that has been reached to stop all military activities at sea, on the air and on the land. And the Indian Navy, Indian Army and the Indian Air Force have been instructed to adhere to this understanding. Since the tragic events at Pahalgam, you're aware that our responses have been measured and very responsible. Details of these have been shared with you over the past few days through our various press briefings. What has also happened is that there is a significant amount of misinformation that is being undertaken from the other side. And as a professional military organization, we thought it is also our duty to dispel those misinformation aspects, as also state the facts of the case as they stand. Towards that, I will now hand over to my colleague, Colonel Qureshi. अब मैं आपको पाकिस्तान की मिस इन्फॉर्मेशन कैंपेन के बारे में अवगत कराऊंगी। पहला, पाकिस्तान ने यह क्लेम किया कि उसने अपने JF-17 से हमारे S-400 व ब्रह्मोस मिसाइल बेस को नुकसान पहुंचाया, जो कि बिल्कुल गलत है। दूसरा, उसका ये भी मिस इन्फॉर्मेशन कैंपेन था कि हमारी एयरफील्ड, जो कि सिरसा, जम्मू, पठानकोट, बठिंडा, नलिया और भुज में है, ये उसका मिस इन्फॉर्मेशन भी बहुत गलत है। तीसरा, पाकिस्तान के मिस इन्फॉर्मेशन कैंपेन के मुताबिक हमारे एम्यूनिशन डंप जो चंडीगढ़ और बियास में है, उसका डैमेज हुआ, यह भी बिल्कुल गलत है। हमने आपको मॉर्निंग ब्रीफिंग में बताया था विद फैक्ट्स एंड फिगर के साथ कि ये सारी चीजें बिल्कुल सही सलामत है। अब मैं आपको बताना चाहती हूँ कि पाकिस्तान के एक प्रेस कॉन्फ्रेंस में ये बात की गई थी कि उनके सीनियर मिलिट्री ऑफिसर्स, जो कि पूरी तरह से ये भ्रामक है और तथ्यों से दूर है, कि पाकिस्तान की ओर से ये झूठा आरोप भी लगाया जा रहा है कि भारतीय सेना ने मस्जिदों को नुकसान पहुंचाया। मैं इससे बिल्कुल स्पष्ट करना चाहती हूँ कि इंडिया इज ए सेक्युलर नेशन और हमारी सेना भारत के कॉन्स्टिट्यूशनल वैल्यूज की एक बहुत प्यारी झलक है। इंडियन आर्म्ड फोर्सेस ने पाकिस्तान को बहुत भारी नुकसान पहुंचाया, उनके मिलिट्री इंफ्रास्ट्रक्चर्स को, चाहे वो लैंड एसेट्स हो या फिर उनके एयर एसेट्स। यही नहीं, इंडियन आर्म्ड फोर्सेस ने पाकिस्तान की एयरफील्ड स्कर्दू, जकोबाबाद, सरगोदा और बुलारी को बहुत नुकसान पहुंचाया।
इसके अलावा पाकिस्तान के एयर डिफेंस सिस्टम, रडार सिस्टम, उनको भी एयर स्पेस में अनटेनेबल किया। यह भी बताना चाहती हूँ कि लाइन ऑफ कंट्रोल के पास पाकिस्तान के कमांड एंड कंट्रोल, लॉजिस्टिक इंस्टॉलेशन और उनके मिलिट्री इंफ्रास्ट्रक्चर, मिलिट्री पर्सनल का इतना भारी नुकसान हुआ कि पाकिस्तान की ऑफेंसिव व डिफेंसिव कैपेबिलिटी को नष्ट कर दिया गया। अंत में मैं फिर से ये बात दोहराना चाहूंगी, इंडियन आर्म फोर्सेस पूरी तरह से तैयार है, सतर्क है और भारत की संप्रभुता और अखंडता की रक्षा के लिए पूरी तरह से कमिटेड है। धन्यवाद। जय हिंद। Several attempts were made by Pakistan on spreading a misinformation campaign, as we have seen for the last few days. There were attempts made to say that our S-400 at a northern base was destroyed, which was completely false, and that it was destroyed by a JF-17. It was a false information. Also, that the BrahMos installation was attacked and it was destroyed was false. The destruction of airfields at Srinagar, Jammu, Pathankot, Bhuj, Nalia, etc. was also a false claim. The forward ammunition dump at Chandigarh and Beas are also fit and fine, and we showed you these in the photographs in the morning briefing today. Also, there was a certain different way of miscampaign that the Pakistan conducted by its press conferences, which was conducted in a manner which was completely misleading and devoid of facts. Pakistan has been spreading fabricated allegations that the Indian armed forces have targeted mosques. Let us make this very clear here, that India is a secular nation and the Indian armed forces are a reflection of our constitutional values. We hold every place of worship of all faiths in the highest regard. Our operations have been aimed exclusively at terrorist camps and facilities being used for anti-India activities. No religious sites, I repeat, no religious sites have been targeted by the Indian armed forces. Over the past few days, as we have seen, Pakistan all has suffered very heavy and unsustainable losses after it has given us an unprovoked attack on our installations. It has suffered losses in both land and air. There has been an extensive damage to the crucial Pakistani air bases like Skardu, Sargodha, Jacobabad and Bholari. In addition, a loss of AD weapon system and radars made the defense of Pakistani airspace untenable. Across the line of control, extensive and precise damage to military infrastructure and command control centers and logistics installations. In addition to that, 2 military personnel had led to complete breakdown of its defensive and offensive capability and also Pakistani morale. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలోని కల్లితాండాలో మురళీనాయక్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో మురళీనాయక్ వీరమరణం పొందారు. ఈ మేరకు అతనికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు. సుమారు 250 మంది పోలీసుల బందోబస్తు మధ్య మురళీనాయక్ అంత్యక్రియలు జరగనున్నాయి.
హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమయ్యాయి. గచ్చిబౌలి స్టేడియంలో జై జై హే తెలంగాణ రాష్ట్ర గీతం ఆలాపనతో మిస్ వరల్డ్ 2025 పోటీలు మొదలయ్యాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా 250 మంది కళాకారులతో పేరిణి నృత్య ప్రదర్శన నిర్వహించారు. మే 10 నుండి 31 వరకు దాదాపు 22 రోజుల పాటు పోటీలు జరగనున్నాయి. హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమయ్యాయి. గచ్చిబౌలి స్టేడియంలో జై జై హే తెలంగాణ రాష్ట్ర గీతం ఆలాపనతో మిస్ వరల్డ్ 2025 పోటీలు మొదలయ్యాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా 250 మంది కళాకారులతో పేరిణి నృత్య ప్రదర్శన నిర్వహించారు. మే 10 నుండి 31 వరకు దాదాపు 22 రోజుల పాటు పోటీలు జరగనున్నాయి. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.